గింజల సూరిబాబు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పలు గ్రామాల భక్తుల సహకారంతో తుని నియోజకవర్గం టి వెంకటాపురం గ్రామంలో చేపట్టిన నవ్వుల తల్లి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల రామకృష్ణుడి ఆదేశాల మేరకు తుని మండల పార్టీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ, ముత్తుకూరి వెంకటేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మన వెంకటాపురం గ్రామ పొలిమేరుల్లో గ్రామ రక్షణిగా అనేక సంవత్సరాల నుంచి వెలుగొందినటువంటి ఈ తల్లికి ఈవేళ పునఃప్రతిష్ఠా కార్యక్రమం విగ్రహ రూపంలో అమ్మవారిని కొలవడానికి ఈ వెంకటాపురం గ్రామ పెద్దలు, భక్తులు అందరూ తరపున మన గింజాల సూరిబాబు గారి దంపతులు ఈవేళ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి మార్గశిర మాసంలో, ఈ మార్గశిర మాసం అంటేనే ఈ నవ్వుల తల్లికి ఇష్టమైనటువంటి రోజులు ఈ మార్గశిర మాసం. అంచేతే విశాఖ కనకలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో అత్యద్భుతంగా కొలుస్తారు. అదేవిధంగా ఈ గ్రామాన్ని రక్షించేటటువంటి చక్కని తల్లి ఆ నవ్వులమ్మ తల్లి ఈవేళ అందరి సహాయ సహకారాలతో అత్యద్భుతంగా ప్రతిష్టా మహోత్సవం 9:25 జరిగింది. అందరూ కూడా ఈ అమ్మవారిని ఈ గ్రామంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు, గ్రామం లోపలికి వచ్చేటప్పుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని పెడితే మీకు ఆ నవ్వుల తల్లి ఎల్లప్పుడూ మీ ఇంట్లో చిరునవ్వులు నవ్విస్తూ చల్లని చూపులు చూస్తుందని చెప్పి ఆ అమ్మవారి పరిముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా అమ్మవారినే ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తూ